క్రెడిట్ కార్డు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ మీరు కూడా యూజ్ చేస్తే ఎండింగ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డు యూజ్ చేసే ప్రతి ఒక్కరూ కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మినిమం డ్యూ మాత్రమే పే చేయడం. క్రెడిట్ కార్డు చాలా మంది చేసే తప్పు అదే. టోటల్గా వాళ్ళు ఎంత మనీ అయితే యూజ్ చేస్తారో అది పే చేయరు. మినిమం డ్యూ ఏదైతే ఉందో అది మాత్రమే పే చేస్తారు. సో ఇలా చేయడం వలన రిమైనింగ్ మనీ ఏదైతే ఉందో దానిపైన ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అండ్ మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక నుంచి కంప్లీట్ డ్యూ ఏదైతే ఉందో అది మొత్తం పే చేయండి. మినిమం డ్యూ మాత్రమే పే చేయడానికి ప్రయత్నించొద్దు. అండ్ సెకండ్ వన్, క్రెడిట్ కార్డ్ లిమిట్. 1 lakh లిమిట్ ఉంటే చాలా మంది 95,000 90,000 అయితే క్రెడిట్ లిమిట్ని యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయకూడదు. క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30 to 40% మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువ లిమిట్ యూజ్ చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్ పైన ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. ఇక నుంచి మీకు ఇచ్చిన టోటల్ లిమిట్ నుంచి ఒక 30 to 40% మాత్రమే యూజ్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3, క్రెడిట్ కార్డ్ అంటేనే ఆఫర్స్ అనమాట. సో మీరు ఇంత షాపింగ్ చేస్తే మీకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి మీకు ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే వాళ్ళకి అవసరం లేకపోయినా అన్వాంటెడ్గా అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు చాలా వరకు మనీ లాస్ అవుతూ ఉంటారు. ఈ క్యాష్ బ్యాక్లు, ఈ రివార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే అవసరం లేని ప్రతి ఒక్కటి మీరు పర్చేజ్ చేయడం వలన మీరు ఫైనాన్షియల్గా చాలా ఇంపాక్ట్ అయితే అవుతారు. మిస్టేక్ నెంబర్ 4, చాలా మంది బిల్ డ్యూ డేట్ అయితే మర్చిపోతారండి. ఇలా చేయడం వల్ల లేట్ ఫీ చార్జెస్ అని, ఇంట్రెస్ట్ అని, క్రెడిట్ కార్డ్ స్కోర్ ఇంపాక్ట్ అవడం అని, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అందుకే క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తుంటే మాత్రం బిల్ డ్యూ డేట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది మర్చిపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ మిస్టేక్ నెంబర్ 5, రీసెంట్ టైంలో చాలా మంది ఏటీఎం కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అయితే విత్డ్రా చేస్తున్నారు. అలా మీరు విత్డ్రా చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రేస్ పీరియడ్ కూడా కొన్ని సందర్భాల్లో ఉండదు. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలన్నీ ఉంటాయి. సో దయచేసి ఎప్పుడు కూడా ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ అయితే విత్డ్రా చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మిస్టేక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.